ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ చేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విచిత్రమైనది ఏంటంటే, గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి, గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. రెండో ఆరోపణ ఏమంటారంటే, కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన, యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే, గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే, ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది దానిపైన. సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. ఐ సెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్ లైన్సే మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడ్బందీగా గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదొక ఆరోపణ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు 336 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి అధ్యక్ష. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్లేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే, అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది, మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి? అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టే అడిగింది అధ్యక్ష. మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష, 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు, 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ విల్ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు. అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజుల్లో 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించడం జరిగింది అధ్యక్ష.